నమస్తే, వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి యాదాద్రి భువనగిరి జిల్లా అంటే నిజంగానే నిర్లక్ష్యమా లేదా అంటే యాదృచ్ఛికంగా జరుగుతుందో తెలియదు, కానీ తాజాగా రిలీజ్ చేసిన ఒక ప్రకటన ద్వారా యాదాద్రి జిల్లా నిరుద్యోగులకైతే తీవ్రంగా అన్యాయం జరుగుతుంది అనేది అయితే తెలుస్తూ ఉన్నది. దీనిపైన ఇటు నిరుద్యోగులు అలాగే మేధావులు సైతం మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా దీని పూర్తి స్థాయిలో చర్చ తెర మీదకి రాలేదు, కానీ దీనికి సంబంధించి అంతర్గతంగా చర్చ అయితే నడుస్తూ ఉన్నది. నిరుద్యోగుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి గారికి ఉన్న నిర్లక్ష్యం గురించి, ముఖ్యంగా యాదాద్రి జిల్లా వాసుల నిరుద్యోగుల నిర్లక్ష్యం గురించి అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉన్నది. మొదటి నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా అంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి చిన్న చూపే అన్నట్లుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. మొదటగా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పాత జిల్లా పేరును యాదగిరి గుట్టగా మార్చుతూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత అక్కడ ఎంతో ప్రతిష్టాత్మకంగా గత బీఆర్ఎస్ హయాంలో నెలకొల్పిన యాదాద్రి క్షేత్రం, అక్కడ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రాన్ని కూడా గత బీఆర్ఎస్ అయితే ఏర్పాటు చేసింది. దాన్ని కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు అన్న ఆరోపణలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే యాదాద్రి ఆ గుట్ట చుట్టూ కల్వకుంట్ల ఫ్యామిలీకి సంబంధించిన భూములు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధించి అక్కడ పెద్ద మొత్తంలో ఉన్నాయి కాబట్టి దాన్ని పట్టించుకుంటే అక్కడ వారి భూములు, వారి ఆస్తులు పెరుగుతాయి అన్న ఒక కారణం చేత దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అనే ఆరోపణలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సరే, ఆ విషయాన్ని కాసేపు పక్కన పెడితే తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించి మొత్తం 4 పోలీస్ కమిషనరేట్లను అయితే ప్రకటించింది. అందులో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ. దీంట్లో రాచకొండ కమిషనరేట్ను అయితే తీసేసి, దాని పేరును తీసేసి దాంట్లో ఉన్న యాదాద్రి జిల్లానైతే సపరేట్గా దాన్ని సపరేట్ ఎస్పీ కోట కింద దాన్ని చేసేసింది. అంటే ప్రత్యేకమైన జిల్లాకు ప్రత్యేకమైన జోన్కి కేటాయించేసింది. దీనివల్ల నిరుద్యోగులకు తీవ్ర స్థాయిలో నష్టం జరుగుతుంది అన్న చర్చ ఇప్పుడు తెర మీద వినిపిస్తూ ఉన్నది. ఇది పూర్తి స్థాయిలో చర్చ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడుతున్న నిరుద్యోగ యువతకైతే దీని వలన తీవ్రమైన అన్యాయం జరగబోతుంది అనేది ఇప్పుడు మేధావులు మాట్లాడుకుంటున్న అంశం. ఒక్కసారి మనము దానికి సంబంధించిన ఆ స్ట్రక్చర్కి సంబంధించి అసలు ఉద్యోగులకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది అనేది ఒక్కసారి చూద్దాము. గతంలో జీవో నెంబర్ 46కి సంబంధించి ఏదైతే 2022లో జీవో నెంబర్ 46ని తీసుకొచ్చి 4 సంవత్సరాలు ఎక్కడైతే స్థానికంగా చదివితే అక్కడి వారికే ఆ ఉద్యోగ అవకాశాల్లో వారు ఆ స్థానికేతరులుగా, అంటే అదే స్థానికానికి సంబంధించి వారిని ప్రకటిస్తూ అక్కడే ఉద్యోగాలు చేసుకునే ఆ స్థానంలోనే వారికి పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది గత బీఆర్ఎస్ హయాంలో అయితే తీసుకొచ్చారు. ఆ తర్వాత జోన్ల వైజ్గా దాన్ని సెట్ చేశారు. ఇక ప్రభుత్వ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. అయితే ఇప్పుడు అదే 46 జీవోకి ముడిపడి ఉంటుందనేది ఇప్పుడైతే కాస్త చర్చ నడుస్తూ ఉన్నది. దీనిపైన ఇంకా పూర్తిగా ప్రభుత్వం కానీ లేదంటే మేధావులు కానీ మాట్లాడితే పూర్తిగా తెలిసే అవకాశం కనిపిస్తూ ఉన్నది. అయితే ప్రత్యేక ఎస్పీ క్వార్టర్స్, అంటే ప్రత్యేక ఎస్పీ విభాగాన్ని ప్రత్యేక జిల్లాగా యాదాద్రి భువనగిరి జిల్లాను రాచకొండ నుంచి పక్కకు తీయడం వల్ల వచ్చే నష్టం ఏంటంటే మెయిన్గా గవర్నమెంట్ ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకే చాలా పెద్ద మొత్తంలో మైనస్ అవుతుంది అనేది తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నప్పుడు అక్కడ ఆ అర్బన్ ఏరియా కలిసి ఉంటుంది కాబట్టి ఎక్కువగా యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి అవకాశాలు ఎక్కువగా ఉండేది. కానీ దీనివల్ల కేవలం యాదాద్రి జిల్లాకు కేటాయించిన పోస్టులకు మాత్రమే వాళ్ళు ప్రిపేర్ కావాల్సి వస్తుంది. దానికోసమే వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి దాంట్లో అంటే ఆ జిల్లాకు ఉన్న పోస్టులకు మాత్రమే వాళ్ళు పోటీ పడాల్సి వస్తుంది. దీనివల్ల తక్కువ ఉద్యోగాలు వస్తాయి కాబట్టి తక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయి. అదే కాకుండా మిగతా వారికి ఒక 5% ఇతర స్థానికేతరులకు కూడా పోటీ పడే అవకాశం ఉంటుంది. కానీ స్థానికేతరులు అంటే రాష్ట్ర వ్యాప్తంగా పోటీ పడతారు కాబట్టి ఎలా చూసుకున్నా యాదాద్రి భువనగిరి జిల్లా నిరుద్యోగులకైతే ఇది ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే ఇది మైనస్ అనే చెప్పవచ్చు. మొత్తం మీద ఒక్కసారి మనం క్లియర్గా చూసుకున్నట్టయితే 2022 పోలీసు నోటిఫికేషన్లు 16,600 పైచిలకు ఉద్యోగాలు అనేది పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆ తర్వాత 850 వరకు 850 పోస్టులు కేవలం రాచకొండ కమిషనరేట్కి సంబంధించి కేటాయించారు. దాంట్లో యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి చాలామంది యువకులు అయితే అక్కడ పోలీస్ కానిస్టేబుల్గా తమ ఉద్యోగాలు పొందారు. ఎందుకంటే అక్కడ రాచకొండ కమిషనరేట్ ఏర్పాటు చేసి అక్కడ ఆ జోన్కి, ఆ కమిషనరేట్కి 850 ఉద్యోగాలు కేటాయించారు కాబట్టి ఆ మొత్తంలో అక్కడ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి చాలామంది పోలీసులుగా సెలెక్ట్ అయ్యారు. కానీ ఇప్పుడు పరిస్థితి మరోలా ఉన్నది. ఇప్పటివరకైతే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. ఒకవేళ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి వస్తే కేవలం
యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ అంటే అక్కడున్న పోలీస్ స్టేషన్లో ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, వారు ఎంతమంది తక్కువ ఉన్నారు వాటికి సంబంధించే ఒక నోటిఫికేషన్ అయితే విడుదలయ్యే అవకాశం ఉంటుంది. అంటే గతంలో ఒక 600-500 పోస్టులు యాదాద్రి భువనగిరి జిల్లాకు వస్తాయి. ఇప్పుడు ఒక 100కు మించి కూడా పోస్టులు ఉండబోవు అనేది మేధావులు అయితే చెప్తా ఉన్నారు. అంతేకాకుండా కమిషనరేట్ అంటే రాచకొండ కమిషనరేట్గా ఉన్నప్పుడు కలిసి వచ్చే అంశాలు ఏంటంటే అక్కడ సైబర్ క్రైమ్ విభాగం కానీ, అలాగే ట్రైనింగ్ విభాగం కానీ, అలాగే స్పెషల్ పోలీసు, అలాగే రిజర్వ్డ్ పోలీసు విభాగాల్లో కూడా వారికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కేవలం జిల్లా వైజ్గానే కాకుండా ఇటు కమిషనరేట్ రాచకొండ కమిషనరేట్ పరిధి మొత్తానికి వారిని రిక్రూట్ చేసుకునేది. తద్వారా ఏఆర్ కానిస్టేబుల్ అని, బెటాల్ కానిస్టేబుల్ అని ఇలాంటి ఉద్యోగాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇప్పుడు ఆ ఉద్యోగాలు చాలా వరకు తగ్గిపోతాయి. దానివల్ల ఇక ఉద్యోగ అవకాశాలను కూడా చాలా సన్నగిల్లే పరిస్థితే కనిపిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఇలా జోన్ వైజ్గా అంటే జోన్ల వైజ్గా కేటాయించారు. మరి ఆ జోన్ల వైజ్గా ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారా, లేదంటే కేవలము జిల్లాల వైజ్గా ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారా అనేది ఇంకా ప్రభుత్వం అయితే స్పష్టత ఇవ్వలేదు. ఒక నోటిఫికేషన్ కనుక విడుదల చేస్తే ఆ నోటిఫికేషన్ను ఏ క్రమంగా వారు దాన్ని భర్తీ చేస్తారు అనే దానిపైన ప్రభుత్వము ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇప్పటివరకైతే ఇప్పుడు ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా జిహెచ్ఎంసీ విస్తరణ, అలాగే ఫ్యూచర్ సిటీకి సంబంధించి అయితే తెలంగాణ ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టింది. దానికోసమే కమిషనరేట్లు కూడా ప్రకటించింది. ఇప్పటి వరకు నిరుద్యోగులకు సంబంధించిన అంశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. నిరుద్యోగులకు సంబంధించి ఇక ఖచ్చితంగా ప్రభుత్వము యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతకు గండి కొట్టబోతుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. అయితే ఇప్పటికీ ఒక నోటిఫికేషన్ కూడా లేదు. ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లాలోనే 16 మంది నిరుద్యోగులు సూసైడ్ చేసుకొని చనిపోయినట్లుగా అక్కడున్న జేఏసీ కూడా ప్రకటిస్తూ ఉన్నది. మరి ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ గవర్నమెంట్ అది దృష్టిలో పెట్టుకొనే ఇలా జిల్లాను సపరేట్గా చేసిందా, లేదంటే కావాలనే రాచకొండ కమిషనరేట్ పేరు మార్చి ఆ జిల్లాను అక్కడి నుంచి తీసేసిందా అనేది అయితే తెలియాలి. మొత్తం మీద ఇదైతే చర్చించాల్సిన అవసరము. ఎందుకంటే నిరుద్యోగులకు సంబంధించిన అంశం కాబట్టి ఇది ఖచ్చితంగా చర్చించాలి. దీనిపైన చర్చ కూడా జరగాలి. ఇది ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్లాలి. మరి దీనిపైన ఎవరు మాట్లాడాలంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, ముఖ్యంగా భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి కావచ్చు, లేదంటే ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, వీరిద్దరూ మాట్లాడి రేపు జరగబోయే జనవరి 2 నుంచి శాసనసభ సమావేశాలు జరుగుతాయంటున్నారు. మరి ఆ శాసనసభ సమావేశాల్లో ఈ కొత్తగా ఏర్పాటు చేసిన పోలీసు కమిషనరేట్ల దాని ద్వారా యాదాద్రి భువనగిరి జిల్లాకు జరుగుతున్న నష్టం పైన వారు మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అక్కడ ఉన్న నిరుద్యోగ యువతకు మేలు చేసేలా వాళ్ళు మాట్లాడితేనే బాగుంటుంది. లేదు అంటే మేధావులు, చదువుకున్న యువత దీనిపైన ఖచ్చితంగా దీన్ని అవగాహన చేసుకొని, ఈ సబ్జెక్ట్ని అవగాహన చేసుకొని దీన్ని లోతుగా చర్చించి దీనిపైన విస్తృతంగా చర్చ జరగాలి. చర్చ జరిగిన తర్వాత వారికి నిజంగా నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా అనే దానిపైన ఖచ్చితంగా మాట్లాడితేనే ఇది తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ వీడియో యాదాద్రి భువనగిరి జిల్లాలో చూస్తున్న అందరికీ షేర్ అయ్యేలా ప్రయత్నం చేయండి. ఆ జిల్లా వాసులు ఈ వీడియోని చూస్తే కనుక ఖచ్చితంగా షేర్ చేయండి. లేదంటే మీ ఫ్రెండ్స్ ఆ జిల్లాలకు సంబంధించిన వారు ఉంటే వారికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే గతంలో నల్గొండ జిల్లా సపరేట్ జోన్గా ఉన్నప్పుడు, సపరేట్ జిల్లాగా ఉన్నప్పుడు అక్కడ చాలా తక్కువ రిక్రూట్మెంట్ జరిగాయని చెప్పేసి పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. అదే ఆ పరిస్థితి ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లాకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా చర్చ జరగాలి. ప్రభుత్వం దగ్గర కూడా ఈ చర్చ వెళ్ళాలి. దానిపైన ఇటు ఎమ్మెల్యేలు కూడా మాట్లాడాలి. ముఖ్యంగా పట్టభద్రుల ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, అలాగే ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మల్లాల లాంటి వారు కూడా ఈ అంశంపైన మాట్లాడి నిరుద్యోగుల తరఫున కొట్లాడాలి అని చెప్పేసి అయితే ఓల్గా టైమ్స్ కోరుతా ఉన్నది. చూడాలి మరి ఇదైతే అందరికీ తెలిసేలా షేర్ చేస్తారని విష్ చేస్తున్నాం.